హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీహా రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అదే క్యారెట్ రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ తినని పిల్లలు కూడా ఈ విధంగా రైస్ చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్కి, ఆ బాక్స్ ఫుల్గా ఖాళీ చేసి రావడం మాత్రం ఖాయం. సో పక్కాగా నేను చెప్పే ఈ కొలతలతో క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసేసేయండి. బ్రేక్ఫాస్ట్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 2 టీ స్పూన్లు అయితే చక్కగా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం టేస్టీగా ఉండడం కోసం 6 నుంచి ఒక 7 జీడిపప్పు పలుకులు వేసి చక్కగా ఫ్రై చేసేసేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 2 మాత్రమే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసేసేయండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ తురుము. క్యారెట్ని సన్నసన్నగా కాకుండా కొంచెం ఎక్కువ గ్రేటర్ ఉండేలాగా దీన్ని తురుముకొని పెట్టుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని చక్కగా నూనెలో వేసి ఈ విధంగా, ఇది కూడా మనం పచ్చిదే వేస్తున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందాక 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వరకే కారం, ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి క్యారెట్ తురుముకి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను వేడివేడిగా ఉండే 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. 1 కప్పు రైస్కి హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంగ్రీడియంట్ మెయిన్గా ఉండాలి కాబట్టి క్యారెట్ తురుము కూడా ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. సో అన్నం వేసేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, క్యారెట్ ఇంకా స్పైసెస్ అంతా కూడా మన రైస్కి పట్టి చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో టేస్ట్ అనేది ఇంకొంచెం హైలైట్ అవ్వడం కోసం నేను ఒక సగం చెక్క నిమ్మరసం వరకు పిండుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేయండి. లంచ్ బాక్స్కి కాదండి, బ్రేక్ఫాస్ట్కి కూడా అప్పటికప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసేయచ్చు. రెగ్యులర్గా మనం లంచ్ బాక్స్లో పెట్టే కర్రీస్ ఇంకా రైస్ కన్నా కూడా ది బెస్ట్గా ఉంటుంది ఈ క్యారెట్ రైస్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ క్యారెట్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రీహా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.